మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూలకు సంప్రదించండి 9539 345 345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొంతమంది మంత్రుల పనితీరుపై చాలా అసంతృప్తిగా, అలాగే అసహనంగా ఉన్నారని తెలుస్తోంది. తాజాగా కేబినెట్ భేటీ జరిగింది. భేటీ అనంతరం మంత్రులందరితో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉంది. ఆ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ అందించినటువంటి పథకాలు గాని, వెల్‌ఫేర్ స్కీమ్స్ గాని అన్నిటిపై అక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలపై పోరాటం చేశారు తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన. ఇటువంటి క్రమంలో కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో కూటమిగా ఈ 3 పార్టీలు కలయిక అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలు, రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్ ఏవైతే ఉన్నాయో, వెంటనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వటం, తెలుగుదేశం పార్టీకి నేనున్నాను, ఆ పార్టీకి సపోర్ట్‌గా మాట్లాడటం, మేము కూటమిగా రాబోయే ఎన్నికల్లో మేము కలిసి అధికారం కోసం ప్రజల ముందుకు వెళ్తున్నాం అని ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఇలాంటి సందర్భంలో ఎవరు ఊహించిన విధంగా ఎగ్జిట్ ఫలితాలకు మించి అంటే తారుమారైపోయాయి. వై నాట్ 175 ఇది వైఎస్ఆర్‌సీపీ నినాదం, సిద్ధాంతం, విధానం. ఆ రకమైనటువంటి ఆహ్, ఆలోచనతో ముందుకు వెళ్లారు. అడుగులు వేశారు. ఇట్లాంటి సందర్భంలో కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. బంపర్ మెజార్టీతో అధికారాన్ని ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, కొంతమంది మంత్రులు కానీ, అలాగే 175 నియోజకవర్గాల్లో వారు విజయం సాధించినటువంటి నియోజకవర్గాల తాలూకు కొన్ని నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కొంతమంది, అందరినీ అనడం లేదు, కొంతమంది సెటిల్మెంట్లలోనూ సివిల్ తగాదాల్లో, వివాదాల్లో తలదూర్చి పార్టీకి ఒక చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అనేది తరచు వినిపిస్తుంది. అది ఎమ్మెల్యేల వరకు. ఇప్పుడు మంత్రుల పనితీరు కానీ, మంత్రులపై వస్తున్నటువంటి, ఇక్కడ అందరినీ నేను అనట్లా, కొంతమంది మాత్రమే, కొంతమంది సెటిల్మెంట్లు చేస్తున్నారని, అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకుంటున్నారని, ఇలా కొన్ని సందర్భాలు తరచూ ఈ మధ్య మీడియాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రిపై కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు. ఇదొక తలనొప్పి వ్యవహారంగా మారింది చంద్రబాబు నాయుడికి. ఎందుకనంటే ఇక్కడ ఒక్క పార్టీ అయితే అధికారంలో ఉన్నది ఏదో రకంగా నచ్చ చెప్పుకొని వారిని సముదాయించో, బెదిరించో ఏదో రకం చేయొచ్చు. ఇక్కడ కూటమి తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు కూడా ఉన్నాయి. వారి వైపు నుంచి వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి అసంతృప్తి, అసహనం. మీ వాళ్ళని కంట్రోల్‌లో పెట్టుకోండి, ఈ రకమైనటువంటి విధానంతో వెళ్తే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అట్ ద సేమ్ టైం మేము కూడా మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని ఈ మధ్య కాలంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడారట. ఇటువంటి క్రమంలో అన్ని అంశాలను బేరీజ్ వేసుకుని ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఎవరైతే ఈ రకమైనటువంటి వివాదాల్లో చిక్కుకుంటున్నారో, తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయో వారికి గట్టిగా క్లాస్ స్పీకర్. తేడా వస్తే తాట తీస్తా, ఇక చెప్పేది ఉండదు, పదవుల నుంచి వారు వైదొలగాల్సిందే, ఉద్వాసన పలుకుతాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి, మీ వల్ల కూటమికి అలాగే తెలుగుదేశం పార్టీ మన పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది, ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి, ప్రజల కోసం మనం పని చేయాలి, ప్రజల చేత ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, వారి యొక్క ఏదైతే ఉందో శ్రేయస్సు, ఆ విధంగా మనం ఆలోచన చేసి పని చేయాలి. మీరు సెటిల్మెంట్లు చేసుకొని, లేదంటే మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ వారిని మీకు అసిస్టెంట్లుగా పెట్టుకుంటే నేనైతే చూస్తూ ఊరుకోను, మీకు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, మీ ఇష్టం అని చెప్పి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి
ఏదో ఒక అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలే ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. జనసేన కానీ, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవ్వరిపై కూడా ఆరోపణలు రావట్లా. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించి చెందినటువంటి వారిపైనే ఎక్కువగా వస్తున్నాయి. ఇది ఒక రకమైనటువంటి వారి పార్టీలో అంతర్మదనంగా చర్చ జరుగుతుంది. కానీ తాజాగా ఆయన ఓపెన్ అవ్వడం, నా దగ్గర అందరి చిట్టా ఉంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరి యాక్టివిటీస్ ఏంటి అనేది మొత్తం బయట పెట్టను, కానీ మీరు అలర్ట్గా ఉండాలి. ఈసారి ఈ రకమైనటువంటి విమర్శలు కానీ, ఆరోపణలు కానీ మీ మీద వస్తే ఇక మీకు ఉద్వాసన తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి చాలా సీరియస్గా, అగ్రెసివ్గా వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి చర్చగా మారింది. చంద్రబాబు ఆయన పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి చాలా సీరియస్గా ఉంటారు. ప్రజల కోసం పనిచేస్తారు. ప్రజల సంక్షేమమే ఆయన ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. సో ఇలాంటి సందర్భంలో ఎవరిపై ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయో, సెటిల్మెంట్లు కానీ, భూ వివాదాలు కానీ, రకరకాల అంశాలకు సంబంధించి ఇన్వాల్వ్ అయ్యి వారి మనుషుల్ని రంగంలోకి దింపి వారి ద్వారా కొన్ని సెటిల్మెంట్లు చేయిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. వెంటనే ఈ సమావేశం జరిగిన తర్వాత, క్యాబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత వెంటనే మంత్రులందరికీ ఈ రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. మంత్రుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ వర్గాల్లో కూడా పార్టీని పటిష్టం చేయాలి, పార్టీ కోసం పనిచేసే వారికే తగిన ప్రాధాన్యత ఉంటుంది, ఈ రకమైనటువంటి యాక్టివిటీస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వారి మాత్రం వేట్ అయితే తప్పదు వారిపై అనేది చాలా క్లియర్ కట్గా చెప్పారు. గతంలోనే కొంతమంది ఎమ్మెల్యేలకు ఆయన స్వయంగా కాల్ చేసి, మీ నియోజకవర్గం నుంచి నేను ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నా, మీరు ఇలా చేస్తే మీ పప్పులు ఉడకవు, చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మంత్రులకి కూడా ఈ రకమైనటువంటి వారి పనితీరుపై, కొంతమంది, అందరూ కాదు, కొంతమంది మంత్రుల పనితీరుపై ఆయన అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తూ చాలా అగ్రెసివ్గా మాట్లాడారట, సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే ఒక ఇంపార్టెంట్ టాపిక్గా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇదే పునరావృతం అయితే చాలా కీలకమైనటువంటి మార్పులు, చేర్పులు క్యాబినెట్లో ఉండబోతున్నాయి అనేది అయితే ఆయన మాటల తీరు ద్వారా మనకి స్పష్టమవుతుంది. చూడాలి ఏం జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో నెలకొంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి మార్పులు, చేర్పులు ఉంటాయి, ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.